అస్మద్గురుభ్యో నమః. శిష్యుడు అడిగాడు గురువుగారిని, అయ్యా, వ్యాసుడి కంటే ముందున్నవాళ్ళు చాలామంది చెప్పారు మీరు, కానీ వ్యాసుడికి ఎందుకంటే అంత ప్రత్యేకత చాలా గొప్పగా చెప్తారు అందరూ కూడాను? అంటే వేదాలు విభాగించాడు కనుకనా, పురాణాలు ఇచ్చాడు కనుకనా, బ్రహ్మసూత్రాలనా, దీనివల్లేనా? మరి ఆదికవి వాల్మీకి ఉన్నాడే, అసలు కవిత్వం ఉన్నదానికి ఒక వరవడి పెట్టాడు మహానుభావుడు. సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగిన మహానుభావుడు దుర్వాసుడు ఉన్నాడే, ఇంకో మహానుభావుడు ఉన్నాడే, ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా. మరి వ్యాసుడి గురించే చాలా గొప్పగా చెప్తూ అవసరమైతే విశ్వసహస్రనామంలో కూడా వ్యాసం అని చెప్పి మొదలుపెట్టి వ్యాసం వశ్యంతారం అని చదువుతారు ఏమిటండి అంటే, దీనికి సమాధానం కూడా మనకి ఆధునిక యుగం వాళ్ళకు కూడా ఉపయోగిస్తుంది. ఇది గమనించండి. ఎప్పుడూ కూడా ఒక వ్యక్తి గొప్పవాడయ్యాడు అంటే ఆ వ్యక్తి ఒక్కడినే చూడకండి, ఆ వ్యక్తి వెనకాల ఉన్న వాళ్ళెవాళ్ళు, వ్యక్తి తర్వాత వచ్చిన వాళ్ళెవాళ్ళు, ఈ పరంపర చూడాలి. దీన్ని ఏమంటారు? పరంపర, ట్రెడిషన్, బ్లడ్ లైన్. ఇక ఏ ఋషికి లేని ఒక ప్రత్యేకత వ్యాసుడికే ఉంది. మీరు శ్లోకం చదువుతారు కదా, వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రం అకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. మిగిలిన మహర్షుల తాలూకు వంశ పరంపర తీయండి, ఎక్కడుందండి? ఎవరైనా గుర్తుంటుందా? చెప్పండి ఒక్కసారి. ఒక్క ఋషిని తీసుకోండి, వాళ్ళ నాన్నగారు ఎవరు, తండ్రి గారు ఎవరు, తాతగారు ఎవరు, చెప్పండి. వాళ్ళ సంతానం ఎవరు? ఈ స్థాయిలో ఎవరైనా ఉన్నారా? ఇలా అదృష్టం దక్కింది ఒక్క వ్యాసునికి మాత్రమే. వ్యాసుని వంశ పరంపర ఎంత గొప్పదో తెలుసునా? వశిష్ఠ నప్తారం, వశిష్ఠునికి మునిమనవడు. వశిష్ఠుడు అంటే ఎవరండి? బ్రహ్మమానసపుత్రుడు, అగ్నితోటి సమానమైనవాడు. అగ్నికి ఉపయోగించే లక్షణాలు ఏమున్నాయో ఆ లక్షణాలన్నీ కూడా వశిష్ఠుడికి సరిగ్గా సరిపోతాయి. వశిష్ఠ అంటే ఇంద్రియములన్నిటినీ కూడా వశంలో అట్టే పెట్టుకున్నవాడు అని చెప్పి వశిష్ఠుడు. అతనికి ముని మనవడు. వశిష్ఠుడు గొప్పతనం కూడా చెప్పంటారా? యుగాల పేర్లు ఏమిటండి? కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరము, కలియుగమా అన్నట్టు. త్రేత అంటే త్రి అంటే 3 కదా, ద్వాపర అంటే ద్వి అంటే 2 కదా. ఈ యుగం పైన రావాలి, త్రేతాయుగం కిందకి రావాలి కదండి. కృత, ద్వాపర, త్రేత, కలియుగాలంటే వరుస లెక్క తప్పుతుంది. ఇలా ఎందుకు మారిందండి? దీని మళ్ళీ పెద్ద కథ ఉంది. ఈ వాల్మీకి వీళ్ళందరూ వచ్చే ముందే మహానుభావుడు ఈ వశిష్ఠుల వారి వల్ల యుగాల వరుస మారిపోయింది. యుగాల వరుస ఎందుకు మారింది అంటే దానికి తమాషాగా అధ్యాత్మ రామాయణంలో చెప్తారు. యుగాల వరుస మార్చినవాడు ఈయన. అంటే బ్రహ్మదేవుడు పనిగట్టుకుని కృతయుగం తర్వాత త్రేతాయుగం వచ్చేలా చేశాడు. ఎవరి కోసం అంటే వశిష్ఠుని కోసం. అలాంటి ఆయనకి మునిమనవడు. వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రం, వశిష్ఠుని కుమారుడు శక్తి, అతనికి మనుమడు. శక్తి అంటే మామూలు వ్యక్తి కాదు. ఇవాళ మన యాగభూమిలో భారతదేశంలో ఇన్ని యాగాలు జరుగుతున్నాయంటే దానికి మూలము శక్తి. మహాభారతం ఒకసారి చదవండి. శక్తే పౌత్రం అకల్మషం. శక్తి కుమారుడు పరాశరుడు. పరాశర మహర్షి విష్ణు పురాణం అందించాడు. ఆయన గొప్పతనం కూడా భారతంలో మనకు కనిపిస్తుంది. పరాశర ఆత్మజం ఆయన కుమారుడు. సరేనండి, వ్యాసుడే కాదు గొప్ప, వ్యాసుడు కొడుకు అంతకంటే గొప్పవాడు. అంటే శ్రీశుకుల వారు. అంటే గొప్ప వంశ పరంపర. ఇప్పటికైనా మన ఇళ్లల్లో మన తాత ముత్తార్ల పేరు గుర్తులేదనుకోండి, పర్వాలేదు, ఈ శ్లోకం చదువుకుంటే రోజు 3 సార్లు చదువుకోండి. మన పూర్వీకుల అనుగ్రహం మనకి లభిస్తుంది, మన తెలివితేటలు పెరుగుతాయి. ఇది వ్యాసుడికున్న గొప్పతనము. అర్థమైందనుకుంటాను. ఇది మహాభారతంలో సూచించారు, విష్ణు పురాణంలో కూడా ఉంది. స్వస్తి.